ఓడదాటేదాకా ఓడమల్లన్న ఓడదాటినాక బోడమల్లన్న అనే సామెతకు పర్ఫెక్ట్ ఉదాహరణ తెలంగాణ రాష్ట్రము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ కూడా దీనిలో బాధ్యుడే. ఓకే, ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్ అని చెప్పని నిన్నేదో జార్ఖండ్లో మొదలుపెట్టిండు పెద్ద మనిషి రాహుల్ గాంధీ. వీడికెళ్ళి మామూలు నిరుద్యోగ యువకులు అందరూ అడుగుతున్నారు, నాయన నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా రాగానే మొదటి సంవత్సరంలో అని చెప్పని ఇక్కడ ఓట్లు వేయించుకున్నావు. ఓట్లు దండుకున్నాక వీడికెళ్ళి పోయినావు, పరాయి తిరుగుతున్నావు. ఇక్కడ దొంగతనం చేసినావు. మా వాళ్ళందరినీ పోయి ఆడ బయటనేమో బాగా నీతి వాక్యాలు చెప్తున్నావు. బయట రాష్ట్రాలకు పోయేమో నీతి వాక్యాలు చెప్తున్నావు. ఇవాళ జరిగినటువంటి ప్రెస్ మీట్కు సంబంధించిన అంశం ఏంటంటే, సబ్ ఇన్స్పెక్టర్లు కానిస్టేబుల్ నౌకర్లకు 24/8/2024 నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక జీవో తీసుకొచ్చారు. దాన్నే జీవో 31. ఆ జీవో ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ 32 నుంచి 36 వరకు చేసిరు. అంతే కదా, 32 నుంచి 34 వరకు చేసిరు. దాని తర్వాత మీరు ఏం చేశారంటే, మీ మేనిఫెస్టోలో పెట్టినట్టు మీరేదో పెద్ద ఉద్యోగాలు ఇచ్చినట్టు జూన్ 2వ తారీఖు జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని అంటే మా వాళ్ళందరూ అన్ని వదులుకొని 22 పైన ఉన్నటువంటి 32 పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్ని పనులు వదులుకొని, ప్రైవేట్లో అక్కడిక్కడ పనిచేసే పనులు కూడా అన్ని వదులుకొని, కొందరికి పర్మనెంట్ అయ్యే పనులు కూడా వదులుకొని, గవర్నమెంట్ నౌకరు కదా డ్రెస్ వేయాలి, తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇంటికాడికి పోయి ఉన్నది ఇంత అమ్ముకొని అప్పుల పాలయ్యి అమ్మ మీద ఉన్న బంగారం కాడికి కుదవబెట్టి వచ్చి ఇక్కడ కోచింగ్లు జాయిన్ అయ్యి పొద్దున్న లేచి బుక్కడు బువ్వ తినుకుంటా ఉరుక్కుంటా ప్రిపేర్ అయింది. సావు వార్త చల్లగా చెప్పినట్టు ఆఖరికి నువ్వు మళ్ళీ ఏం చేసినావు, మళ్ళీ జీవో 87 తీసుకొచ్చి దాని ప్రకారంగా ఏం చేసినావు, 34 ఉన్నదాన్ని మళ్ళీ 32కు నువ్వు 2 ఏళ్ళు పెంచేది పోయి మళ్ళీ తగ్గించినావు కదా. ఇగో దీన్ని మీరు చేసిన తప్పును ఇది సరిదిద్దుకోమని చెప్పి వీళ్ళు మొక్కని కాళ్ళు లేవు లెక్కున్నది అందరికి దండం పెట్టి చెప్తున్నారు. యాడున్నా కానీ దండం పెట్టి చెప్తున్నారు. కొంత మంత్రుల దగ్గర పోయి కాళ్ళు కూడా మొక్కిరట. పొన్నం ప్రభాకర్ కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, సీతక్క గారి దగ్గర కావచ్చు, దామోదర్ రాజనరసింహ గారు కావచ్చు, విఎం నరేందర్ రెడ్డి కావచ్చు, ఆయన భూముల మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇలా అందరి దగ్గర పోతే కొంత మంత్రులు ఏం చెప్పినట్టు అంటే, మీకు ఉన్న ఉద్యమాలు మీరు ఇచ్చిన జీవో గురించి మళ్ళీ ఉద్యమాలు చేసేది ఎక్కడిది, మీ ఎమ్మెల్యేలకు ఎప్పుడు ఎక్కడిది అంటే ముఖ్యమంత్రి దాకా తెలియాలి. మరి వీళ్ళకి చేతన అయితే లేదేమో వీళ్ళతో అంటే ముఖ్యమంత్రి ముంగట మంత్రులు వాళ్ళ క్యాబినెట్ మొత్తం ఉట్టి లాయిలప్పాలు అని చెప్పి చెప్పదలుచుకున్నారు. వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు మేము ఆడిపోయి మాట్లాడే పరిస్థితి మాకు లేదు. మరి మా అంతగానే మేము భయపెడుతుండో రేవంత్ రెడ్డి గారు మాకు అర్థమైతే లేదు. కానీ ఉట్టి తోలు బొమ్మలు ఆడిచ్చినట్టు ఆడిస్తున్నారు. అంటే కనీసం వాళ్ళు ఇచ్చిన జీవోనే సరిదిద్దుకోమని చెప్పేటందుకు. దీంట్లో ఇంకో కుట్ర ఏముందంటే, దీని ఇన్ఛార్జ్ ఒక ఆయన ఆంధ్ర ఆఫీసర్ శ్రీనివాసరావు ఆయన రిటైర్డ్ అట. ఇంతకుముందు బీఆర్ఎస్ లో దాంట్లో చేసిండు. ఇప్పుడు మళ్ళీ ఆ లొసుగులు వాళ్ళు ఎట్లా మోసం చేసి ఎట్లా దండుకోవాలో, ఎట్లా ఉద్యోగాలు దొంగ ఉద్యోగాలు ఎట్లా చేసిర్రో మాకు కూడా ఇంత చెప్పమని వీళ్ళు కూడా అనుకుంటున్నట్టు ఆయననే ఆఫీసర్ని ఇక్కడ పెట్టుకున్నారు. అంతే కదా. సో ఇప్పుడు ఇది కరెక్ట్. ఇది సో అట్లా చాలా డిపార్ట్మెంట్లో ఉన్నాయి. అది మళ్ళీ మాట్లాడతా కానీ. సో వాళ్ళే అతన్నే తీసుకొచ్చి పెట్టి వాళ్ళే ఉన్నారు కదా, మంత్రులు కూడా అన్ని ఉన్నోళ్ళే చాలా మంది ఇళ్ళకి వచ్చి ఉన్నారు కదా. సో ఈ దోపిడీ ఎట్లా చేయొచ్చు అనేది మెలికలు ఆల్రెడీ అనుభవంతో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళని తీసుకొచ్చి పెట్టి ఆ శ్రీనివాసరావు ఇచ్చినటువంటి ఆ జీవోల ప్రకారంగా వీళ్ళ అడుపుగొట్టుడు కాక అప్పుల పాలు చేసి ఇంకా తెలంగాణ యువకులను ఆత్మహత్యలకు ఉరిగెలకు గొల్పెట్టట్టుగా తయారు చేస్తున్నారు. మీరు చెప్పినందుకు వాళ్ళకు ఉన్న నౌకర్లు అటో ఇటో ఎక్కడో దగ్గర నెలకింత సంపాదించుకునేది అంతా కూడా పక్కకు పడేసి వచ్చి ఇప్పుడు మళ్ళా వాళ్ళు బేరోజ్గార్ అయింది, ఉద్యోగాలు లేకుండా వచ్చి ఉన్నారు కదా. వాళ్లకు కానిస్టేబుల్కు సంబంధించినటువంటిది ఇమ్మీడియట్ గా 36 మీ తప్పే కాబట్టి అది 34 ఆల్రెడీ మీ జీవో ఉన్నది, 36 చేయాలి. మళ్ళా ఆ జీవో 31ని సడలించి సవరించి 87ను తీసి చెత్తబుట్టల వారేసి దీన్ని సవరించి 34ను 36 చేయాలి కానిస్టేబుల్లను. తర్వాత సబ్ ఇన్స్పెక్టర్లను 36 నుంచి 38 చేయాలి. దీనిలో చాలా మంది కనిపించారు, గప్పటి దాకున్నలో గాలికి ఏమురికి వస్తుంది అనుకోవచ్చు. అంతా మీరు పెట్టిన అన్ని వాళ్ళు ఉరకగడిగినప్పుడే కదా నౌకర్లు ఇచ్చేది మీరు కూడా. సో అవన్నీ వాళ్ళు చేస్తారు, ఆ టెస్టులు అన్ని కూడా చేస్తారు. మీ దాంట్లో మీ నాయకులకు కూర్చున్న కాడికి లేవరాదు, లేస్తే కూర్చోరాదు. మీ పార్టీ అధ్యక్షునికి 4 కలిసి లేపాలి, గన్మెన్లు బట్టి లేపాలి. అటువంటి వాళ్ళు మీకున్నారు. ఇక్కడ వజ్రాలసంటి వాళ్ళు తెలంగాణ స్టూడెంట్స్ టుడేస్ రా మెటీరియల్ టుమారో స్క్రాప్ అని తెలంగాణ ఉద్యమంలో తిరిగినప్పుడు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి చెత్త రాజకీయ వ్యవస్థతోటి తెలంగాణలో ఉన్నటువంటి మేధస్సును చెత్త లెక్క తయారు చేస్తున్నారు, రా మెటీరియల్ చెత్త లెక్క తయారు చేస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. ఇంకో పంచాయతీ ఉన్నది ఇప్పుడు, ఇదో పెద్ద కుట్ర. హైదరాబాద్ రంగారెడ్డికి పోస్టులే లేవు, భువనగిరికి పోస్టులు లేవు. 600 పోస్టులు 600 ఖాళీలు భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఖాళీలు. వాళ్ళు కూడా వచ్చారు ఇప్పుడు మీటింగ్.
ఒక్కరొక్కరిని మందలిస్తే దుఃఖం ఆగుతలేదు వాళ్ళకు. వాటిని కూడా వాటన్నిటి ఆ జిల్లాలలో కూడా ఇమ్మీడియట్గా పెట్టాలి. తర్వాత ఈ ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళు వచ్చి ఈ పోలీసు ఫోర్సులల్లో జాయిన్ కాకుండా కూడా చూడాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉన్నది. మళ్ళీ చెప్తున్నా, మంత్రులందరికీ చెప్తున్నా, ఇది నేను ఉట్టి మాట చెప్తలేను, రేపు తెలంగాణ మొత్తం తీసుకుపోయి చెప్తాం. మీరు చెప్పిందే శ్రీధర్ బాబులు అందరి దగ్గర పోయిన తర్వాత కూడా మీరు ముఖ్యమంత్రి దగ్గర పోయి మాట్లాడే చేత కాకుండా జీవోలన్నీ మీరు ఇచ్చినాయి కదా, అవే ఉన్నట్టు మాట్లాడేంత దమ్ము కూడా మీరు లేకుంటే మీరు ఉట్టి మంత్రులు వేస్ట్ మంత్రులు మీరంతా, తెలంగాణ మంత్రులంతా. ఇక మరి ఊర్లలో పోతే చాలా వేరే సాధారణ మంత్రులు అయినా అంటారు. ఇట్లంతా అట్లా అనిపించుకోకూడదు అని చెప్పని మీ అందరికి విజ్ఞప్తి తెలుసుకున్నా. ఇమ్మీడియట్ గా 36 కానిస్టేబుల్ను 36 వయసు చేయాలి, సబ్ ఇన్స్పెక్టర్లు 38 చేయాలి. అన్ని జిల్లాలు ఈవెన్ రంగారెడ్డి, హైదరాబాదు, యాదాద్రి, భువనగిరి, మేడ్చల్కి ఏవేవి వేకెన్సీ ఉన్నాయో ఫుల్ వేకెన్సీ ఫిల్అప్ చేయాలి. 20,000 పోస్టులు ఏవైతున్నాయో వాటి అన్నింటి భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.